ఏంట్రా ఇది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముగ్గురం ఆడపిల్లలమే. అక్క అండ్ బావ కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకుని చనిపోయారు వాళ్ళు. చెప్పు. తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం. నానేమో బాగా త్రాగుబోతు. ఎప్పుడు ఇంకా ప్రతిరోజు త్రాగి రాని రోజు అంటూ లేదు. ప్రతిరోజు త్రాగి రావడం, ఇంట్లో వాళ్ళని కొట్టడం, ఇలా లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు. అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము. కానీ దేవుడు మహాకృపను బట్టి ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికే దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు. ఆమేన్. అయితే ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ రోజున అలా తాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. తాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days చనిపోబోతున్నావు అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ని తయారు చేశారు. సిలువ ఆకారంలో ఉండే బెడ్ని తయారు చేసి ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగైనా దేవుని తెలుసుకుంటారనో మరి ఏంటో తెలియదు, కానీ సిలువ ఆకారంలో ఉండే ఒక బెడ్ని తయారు చేసి దానిపైన ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచి కట్టుబాట్లు సార్. అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం, వదిలేసేయండి అన్నప్పుడు చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు, ఒక్కరు కూడా లేకుండా. కానీ అమ్మ ఒక్కతే బ్రతికింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆడపిల్లలుగా నిజంగా ఆ రోజున అమ్మ చనిపోయింటే ఈ రోజున మేమేమైపోదామో. దేవుడు మా కృపను బట్టి అమ్మని దేవుడు బతికించాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏం చేస్తున్నావు అబ్బాయి? చాలా రోజులైంది. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఎవరున్నారు ఇక్కడ? ఏంటి మమ్మీ ఎవడీడు? ఉన్నాడా? థ్యాంక్ యూ జీసస్. పోయాడా? లేదు, పోసాడు. లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. అతను లవ్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏముంది అబ్బాయిలో? అందం. అది అసహ్యం, అసహ్యం, ఎంగిలి. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఎక్కడున్నావు? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అద్దిగో సౌమ్య. హల్లెలూయా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పండి. దేవుడు ప్రేరేపిస్తే గాని డ్రెస్ కోడ్ కలర్ తో సహా ఎవరు చెప్పలేరు అసలుకి. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి యేసు నామములో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?
ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆమేన్. యేసు నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ఇవే తగ్గించుకుంటే మంచిది. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయ పిచ్చండి ఇది. ఇప్పుడే ఇంత దొంగలు, ఇంత 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 మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? చెత్త మనుషులు, చెత్త బతుకులు, అచ్చసిన అంబోతుల్లా తయారై. ఇప్పుడు దేవుని ఏంటి చూస్తున్నా స్వస్థత. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అవుతుంది. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. నీ స్టమక్ కదులుతుంది. కెమెరా తీసుకో. చూడండి ఇక్కడ. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? చూడండి మీ కళ్ళ ముందే షూటింగ్. మీరు ఏ దేశంలో చూస్తున్నా దేవుని యొక్క దూతలు దాక్కుతున్నారు. చూడండి మహిమ, గ్లోరీ చూడండి. మీ చేతులు షేక్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు షేక్ అయిపోతున్నాయి. మీ చేతులు షేక్ అయిపోతున్నాయి. yes in the name of Jesus, in the name of Jesus. కింద పడిపోతున్నావు. దేవుని యొక్క శక్తి దిగొచ్చింది. కమాన్, హీలింగ్ స్టార్ట్ అయింది. హీలింగ్ స్టార్ట్ అయింది. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. తేడాగా ఉందేంటి? ఆ కవర్లో కానుక, ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చెక్స్ షెట్ రామ్ బాబు. నీ పేరు రామ్ బాబు? అవునా? అవునయ్య గారు. నాకెప్పుడైనా ఫోన్ చేసినావా? చేయలేదే గారు. నా చర్చికి ఎప్పుడైనా వచ్చినావా? అబ్బో కమలా సార్, నీ ముక్కును ఎందుకు చూపిస్తున్నాడు యేసయ్య నాకు? నీ ముక్కును చూపిస్తున్నాడు. ముక్కులో చిన్న చిన్న చూపిస్తున్నాడు. నీ ముక్కును చూపిస్తున్నాడు. ముక్కులో చిన్న చిన్న గడ్డలను చూపిస్తున్నాడు. తీసేయి. బావుడికి నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.